ప్రస్తుతం ఈ విజువల్లో నా వెనుక కనిపిస్తుంది జాజికాయ జాపత్రి చెట్టు. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక విస్తీర్ణంలో సాగు చేసే రౌండ్ లీఫ్ నట్మెగ్ వెరైటీ ఇది. సో ఇది తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా పొల్లాచి సమీపంలో ఉన్న అన్నమలై అనే విలేజ్లో బాలుగారు అనే రైతు కొబ్బరి తోటలో ఉంది. ఇది 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ తోటలో 1000 పైగా చెట్లు మనకు రౌండ్ లీఫ్ నట్మెగ్ ఉంది. సో దీని సాగు గురించి, దీని దిగుబడి గురించి మరిన్ని వివరాలు మనం రైతు బాలుగారిని అడిగి తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. Tell about your farming, your nutmeg yields and your cropping, all details. మాకు సంవత్సరానికి 3 నుండి 4 సార్లు దిగుబడి వస్తుంది. కేరళలో అయితే వాతావరణం వల్ల సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దిగుబడి వస్తుంది. ఇది చాలా మంచి రకం. ఓకే ఓకే. నేను అనుకోవడం ఒక పంట కాలం పూర్తయింది, రెండో పంట సిద్ధమవుతోంది. ఇది రెండో పంట. One crop. This second crop is getting ready. Okay. Second crop, third crop. Third crop This also. is these are second crop. These are third crop. Okay. నాలుగో పంటకు అప్పుడే పూత వస్తుంది. అప్పుడే పూత పోయడం ప్రారంభమైంది. Okay. So give full details, sir, about this round leaf nutmeg. இதோட வயசு பார்த்தீங்கன்னா கிட்டத்தட்ட 2006ல் நட்டினது. దీనిని 2006లో నాటారు. 2006లో అంటే 20 సంవత్సరాల వయసు. Okay. கிட்டத்தட்ட பார்த்தீங்கன்னா 20 years old. 20 years. ఈ మొక్కలకు 20 సంవత్సరాల వయసు. In the middle of కొబ్బరి చెట్ల మధ్యలో మేము వీటిని నాటాము. planted. So intercropping. అంతర పంటగా. 20 வருஷத்துக்கு அப்புறம் தென்னையும் தேவையில்லை, இன்டர் கிராப்பாக வேண்டியதில்லை, மெயின் கிராப்பாக வந்துடும். அதுக்கு பார்த்தீங்கன்னா பக்கத்தில் இருக்காங்க. After 20 years, Balu sir cut off all the last 20 సంవత్సరాల తర్వాత ప్రధాన పంట వస్తుంది. 20 సంవత్సరాల తర్వాత బాలా సాహెబ్ ఈ జాజికాయ తోటలోని కొబ్బరి చెట్లన్నింటినీ నరికివేశారు. trees disturbing ఎందుకంటే కొబ్బరి చెట్లు జాజికాయకు అడ్డుగా ఉన్నాయి. to 1000 or 1500. జాజికాయ ఎందుకంటే ఒక కొబ్బరి చెట్టు నుండి మనకు 1000 లేదా 1500 రూపాయలు వస్తాయి. కానీ ఈ ఒక్క జాజికాయ చెట్టు నుండి మనకు దాదాపు 20,000 రూపాయలు వస్తాయి. అందుకే ఈ కొబ్బరి భారాన్ని తొలగించి కొన్ని ఒంటరి తాటి కొబ్బరి చెట్లను మాత్రమే ఉంచారు. Protected So single how single how farming. many coconut trees removed, sir? That area Almost దాదాపు 750 కొబ్బరి చెట్లను తొలగించారు. almost total garden. ஃபர்ஸ்ட் டைம். Okay. பட் இன்னும் கிட்டத்தட்ட பார்த்தீங்கன்னா ஒரு 750 இருக்குது. 750. அதை எடுத்து Okay. ఈ ప్రాంతంలో 750 కొబ్బరి చెట్లను తొలగించారు. మీరు వీడియో చూశారు కదా. remove பண்ணதுக்கு coconut தான் remove பண்ணதுக்கு போன வருஷமே சார் கிட்ட அதை சொல்லியிருக்கோம். அந்த வீடியோ பார்த்தீங்கன்னா தெரியும். పోయినేడాది బాలాసాహెబ్ ఈ ప్రాంతం నుండి 750 కొబ్బరి చెట్లను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. Okay. కానీ వాటిని తొలగించడానికి ఆయనకు సమయం దొరకలేదు. to remove it. இந்த இளநீரில் பிரச்சனை வேறு அதை சொல்லிட்டு இருக்காங்க. அதுக்காக வெயிட்டிங். ஏன்னா வருஷம் டெம்பரேச்சர் ரைஸ் ஆகிட்டே Rise ஆயிட்டு. பட் அது 2 வருஷம் யோசிப்போமே அப்படின்னு வெயிட் பண்ணது. Sir. ఎందుకంటే ఏటికేడు ఉష్ణోగ్రత పెరుగుతున్నాయి. దీని గురించి ఆలోచించడానికి వారు 2 ఏళ్లు వేచి చూస్తున్నారు. coconut tender coconut Okay. ఏటికేడు ఉష్ణోగ్రత పెరుగుతోంది. మనం బొండాల కొబ్బరి అమ్ముకోగలిగితే ఆయన వేచి చూస్తారు. climates and all. అది ఓకే అయితే సరే, లేదంటే మనం చెట్లు ఎక్కేవాళ్ళము, మిగతా విషయాలను చూసుకోవాలి. బొండాలు అమ్ముకోగలిగితే మేము వాటిని నరకము, We will not cut it. లేకపోతే నరికివేస్తాము. We will cut it off. Got it. Okay. How is it is better than other varieties? Why? Because you said this is the largest cropped area in world. This is these all ఈ hybrid హైబ్రిడ్ varieties రకాలన్నీ are ఒకేలా ఉంటాయి. all are same. Same Here Okay. the in Tamil Nadu. in Tamil Nadu, Pollachi. Okay. ఇక్కడ తమిళనాడులోని పొల్లాచిలో మొదట నాటిన బెస్ట్ వెరైటీ ఈ రౌండ్ లీప్ మాత్రమే. Round leaf. Round leaf. Yes. Here we can see the ఇక్కడ మనం ఈ రౌండ్ లీప్ రకం యొక్క కాయను చూడవచ్చు. రౌండ్ లీప్ రకం here you can see Wow. mostly covered maize. Here also this fresh Yeah. mostly covered maize and good nut, big jumbo nut, Fully covered. fully covered maize. Okay. This is round. This is round leaf. Yeah, this round leaf variety. This is opening it. Okay.
వావ్. good maize, flower. This is what we are telling as flower. ఫ్లవర్ Flower. ఇన్ తెలుగు పత్రి. Patri, Yes. normal, if it, దిస్ ఈజ్ జాజికాయ, దిస్ ఈజ్ జాపత్రి. Japatri. Japatri. Japatri, no. If it broke, ఇది 2 ముక్కలుగా if it broke, లేదా అలా విరిగిపోతే దానిని పత్రి అంటారు. ఓకే it is patri. ఓకే If it is not అది విరగకుండా పూర్తిగా ఉంటే దానిని పువ్వు అంటారు. flower, it is, దీని ధర దానికంటే చాలా ఎక్కువ, డబుల్ కాస్ట్. దిస్ వన్. yeah, ఓ దిస్ ఈజ్ కాస్ట్లీ costly దాన్ దిస్. than Per this. kg 3,200. దిస్ వన్. This one. ఇది ఇప్పుడు పింజు వయసున ఓకే 1,500. 1500. Yeah, సో దిస్ ఈజ్ 3000, ఆల్మోస్ట్ డబుల్. yeah. డబుల్. If it, if it ఒకవేళ అది విరిగిపోతే రేటు పడిపోతుంది. రేట్ విల్ డౌన్. no, into half. ప్రైస్ విల్ డౌన్. ఓకే. సో ఫ్లవర్ ఈజ్ హై రేట్. Yeah, దిస్ ఈజ్ 3000 ఫర్ కేజ్. దిస్ వన్ సార్ This one 480, 500. 500, almost 480. 500. 450 to 500 500. per kg. Okay. With except cell. except Kerala, ఓకే. కేరళ మినహా మిగిలిన రాష్ట్రాల్లో జాజికాయకు ఎక్కువ ధర లభిస్తోంది. high price. వాతావరణం వల్లే అలా. ఓకే. Here it is first quality. ఇతర రాష్ట్రాల్లో 100% ఫస్ట్ క్వాలిటీ జాపత్రి మనకు లభిస్తుంది, కేరళలో తప్ప. Other states ఓకే. except Kerala, except Upload in, tax இல்லாத பத்திரின்னு சொல்லி சொன்னோம்னா Kerala, in Kerala, కేరళలో హ్యూమిడిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ చాలా వరకు సెకండ్ క్వాలిటీ వస్తుంది. second quality, most probably. ఓకే. Okay. Okay. So we are not getting in Kerala people. అందుకే కేరళ రైతులకు అత్యధిక ధర లభించడం లేదు. ఓకే. In Pollachi, పొల్లాచి, తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక రైతులకు ఎక్కువ ధర లభిస్తోంది. ఎందుకంటే వారికి ఫస్ట్ క్వాలిటీ వస్తుంది. first quality. வேர்ல்டுலேயே அப்லோட் டாக்ஸின் இல்லாத பத்திரி உலகத்திலேயே தமிழ்நாட்டில் பொள்ளாச்சியில் மட்டும்தான் கிடைக்கும். ఓకే. వాట్ ఈస్ సేయింగ్? Aflatoxin అన్న அப்லோட் டாக்ஸின் this fungus, பங்கல் Okay. fungal disease, fungal disease ఇల్లాద ఫంగల్ డిజీజ్ ఇక్కడ ఫంగస్ లేకుండా వస్తుంది, కానీ కేరళలో ఫంగస్ చాలా ఎక్కువ, అదే సమస్య. ఓకే. that is the problem. ఓకే. ఇది రౌండ్ లీఫ్ నట్మెగ్ సంబంధించినటువంటి ఫ్లవర్ ఇది నట్ ఇది. సో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మనం తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా పొల్లాచి దగ్గరలో ఉన్న అన్నమలై అనే విలేజ్లో ఒక ఫార్మర్ నట్మెగ్ తోట ఇది 30 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీంట్లో ఒక 1000 మొక్కలు ఉన్నాయి. 1000 మొక్కలు కూడా పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న రౌండ్ లీఫ్ నట్మెగ్ వెరైటీ ఇది. సో ఇలా ఫ్లవర్గా వచ్చినప్పుడు దీని కాస్ట్ వచ్చి 3000 రూపాయలు. అదే ఇది ఇలా విడిపోయి వచ్చినటువంటి పువ్వు అయితే, పత్రి అయితే సగానికి పడిపోతుంది రేట్. అంటే 1000 రూపాయలు, 1500 వరకు వస్తుంది. సో ఈ ప్రాంతంలో ఒక ఫంగస్ అనేది లేకపోవడం వల్ల వీళ్ళకి ఎక్కువ హీల్డ్ వస్తుంది, అది కూడా ఫస్ట్ క్వాలిటీ హీల్డ్ వస్తుందని చెప్పి రైతు బాలుగారు, ఈ తోటను సాగు చేస్తున్న బాలుగారు చెప్తున్నారు. Here we can see ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు. the already finishing stage of అప్పుడే ఒక సెక్షన్ పంట ముగింపు దశకు వచ్చింది. first section. This మొదటి సెక్షన్ ముగింపు దశ ఇది రెండో సెక్షన్. here you can see, థర్డ్. ఇక్కడ మూడో సెక్షన్ చూడవచ్చు. here you can see మరియు ఇక్కడ 4వ సెక్షన్ చూడవచ్చు. 4 బ్యాచ్లుగా ఉన్నాయి. ఫిఫ్త్ బ్యాచ్ ఆల్సో. fifth batch flowering is going on. Flowering 5వ బ్యాచ్ కూడా ఉంది. 5వ బ్యాచ్ కు పూత వస్తుంది, అది 5వది. వాతావరణం మరియు మంచి రకం కావడం వల్ల, ఎక్కువ దిగుబడి ఇచ్చే రకం కావడం వల్ల మనకు ఇంత దిగుబడి వస్తుంది. సో ఈస్ దేర్ ఎన్ డ్రాపింగ్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ వెరైటీ? no problem is అలాంటి సమస్య ఏమీ లేదు. ఇక్కడ గింజలు పూర్తిగా నల్లగా ఉండడం మనం చూడవచ్చు. ఓకే. పూర్తిగా నల్లగా ఉన్నాయి అంటే అది ఆరోగ్యకరమైన మొక్క. healthy variety. ఓకే. That will come some plants, no problem. ఓకే. நீங்கள் சாப்பிடலாம், அது வாயில் போட்டு சாப்பிடணும், நல்லா சாப்பிடலாம். Everything is medicine. సమస్య ఏమీ లేదు, అంతా ఔషధమే. எல்லாமே மெடிசன். టోటల్ మెడిసిన్. Yeah. The leaves சாப்பிட்டா போதும். మీరు ఆకులు తిన్నా కూడా అది ఔషధమే, ఇది ఆకు కాదు. அது medicine. ఓకే. సో లీఫ్ ఆల్సో ఈటబుల్. Yeah.
ఈ జాపత్రి లాంటి 100% అదే రుచి ఉంటుంది. ఇది 100% సేంద్రియ వ్యవసాయం. 100% ఆర్గానిక్. Organic. ఓకే. కెమికల్ ఫెర్టిలైజర్ ఏమీ వాడరు. ఏ సేంద్రియ పద్ధతిని ఉపయోగిస్తున్నారు? Cow dung. கவுடன் வேஸ்ட் இஸ் அப்புறம் அது மாட்டு மல்லு உங்களுக்கு பார்த்தீங்கன்னா தொட்டில் விட்டு This ఆవు పేడ మరియు గోమూత్రం మిశ్రమం, జీవామృతం లేదా పేడాగుజ్జు, స్లర్రీ, ఇది నాటు ఆవు పేడ. slurry. స్లరీ. సో நாட்டு மாடு தான் இருக்குது. நாட்டு மாடோட farming. మీన్స్ రసాయన వ్యవసాయం కాదు, రసాయన వ్యవసాయం కాదు, ఇది సేంద్రియ వ్యవసాయం. Cow. కౌ అండ్ ఓకే క్యాటిల్. ఓకే ఓకే கவுமே நாட்டு மாடு தான் கம்ப்ளீட். நீங்கள் இங்கே மாதிரி ஜெர்சி இது ఓకే ఓకే.